హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఒక అమ్మాయి రియల్ గా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అబ్బాయిలు రియల్ గా ప్రేమిస్తే ఎలా ఉంటారు అనేది మనం చాలా వీడియోస్ చూసేసాం. అబ్బాయి లాయల్టీగా ఉంటే ఎలా ఉండాలి, దేనిని మనం లాయల్టీ అనుకోవచ్చు, ఇట్లాంటి టాపిక్స్ మనం ఆల్రెడీ చూసేసాం. కానీ అమ్మాయి రియల్ గా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ని కూడా మీరు ఆన్ లో పెట్టుకున్నారు అనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ వేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అబ్బాయిలందరికీ చాలా యూస్ఫుల్ గా ఉండే టాపిక్ వెళ్ళిపోదామా? ఒక అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడిందా లేదా అనేది తెలుసుకోవటం ఎలా? మనస్ఫూర్తిగా ఇష్టపడిందా లేదా అంటే, అమ్మాయిలు కూడా ఫేక్ గా లవ్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిల్లో కూడా ఫేక్ లవ్స్ ఉంటాయి, మోసం చేయటాలు ఉంటాయి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటాలు ఉంటాయి, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అమ్మాయిల్లో కూడా. వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. ఈ రోజుల్లో అయితే మీకన్నా కూడా అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువగా చీటింగ్ చేస్తున్నారు. కోపం వచ్చినా కూడా పర్వాలేదు, ఇది ఫ్యాక్ట్ అనమాట. కానీ ఎంత చీటింగ్ చేసినా, మిమ్మల్ని ఎంత మోసం చేసినా, కొంతమంది బంగారు తల్లులు నిజమైన ప్రేమని మీకు ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకని ఇంకా వర్షాలు పడతానే అని అనుకుంటున్నా. నిజంగా ప్రేమించే అమ్మాయి మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అండి. అంత సెన్సిటివ్ మనసు కలిగి ఉండాలి ప్రతి అమ్మాయి కూడా. కానీ అన్ని విషయాల్లో సెన్సిటివ్ గా ఉండరు, కానీ ప్రేమ విషయంలో చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటారు అమ్మాయిలు. అలాంటిది ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు చూస్తుంటే షాకుల మీద షాకులు, కేకులు తినాల్సి వస్తుంది. భర్తల్ని లేపేయటం, వేరే వాళ్ళతోటి డబ్బులిచ్చి మరీ లేపించడం, లేదా వాళ్ళే స్వయంగా లేపేయటం, రకరకాల ప్లాన్లు, రంగు రంగుల ప్లాన్లు వేస్తున్నారు కదా. అవన్నీ చూస్తుంటే పాపం కొంతమంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటేనే పడిపోతుంది అనమాట వాళ్ళకి. అందరినీ చూసి భయపడాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి. కానీ ఈ రోజుల్లో కూడా నిజంగా ప్రేమించే అమ్మాయిలు, లాయల్టీగా ఉండే అమ్మాయిలు ఉంటారు. కానీ మీ లైఫ్ లో ఉన్న అమ్మాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? నా లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చేసిందండి. మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమిస్తుందా లేదా నాకు అర్థం కావట్లా. ఈ 5 పాయింట్స్ చెక్ చేసుకోండి. అది నిజమా కాదా మీకే తెలిసిపోతుంది. చాలా సింపుల్ అనమాట. ఎప్పుడు చూసిన అమ్మాయి మీతో ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పదు. మిమ్మల్ని నిజంగా ఇష్టపడే అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో అబద్ధం అనేది చెప్పనే చెప్పదు. నిజంగానే ఉంటుందన్నమాట. తన లైఫ్ లో ఏది జరిగిందో, ఏది జరుగుతుందో, ఏది చెయ్యబోతుందో, జరిగిపోయింది, జరుగుతున్నది, ఫ్యూచర్ లో జరగబోయేది కూడా మీతో చాలా క్లియర్ గా, డీటెయిల్డ్ గా చెప్తూ ఉంటారు అనమాట. ఇలా చెప్తా ఉన్నారు, మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు అని అంటే వాళ్ళు మీతో నిజంగా ప్రేమలో ఉన్నట్టే, నటిస్తున్నట్టు కాదు. ఇందులో కూడా మళ్ళీ కొంతమంది ఫిల్టర్ చేసి చూసినట్లయితే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తానికి చూస్తారు. అవి మీరు చూసుకోవాలన్నమాట. వాళ్ళతో మీరు కనెక్ట్ లో ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని అవుట్ సైడ్ నుంచి చెప్పడం కాకుండా మీరు డైరెక్ట్ గా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు అబద్ధం చెప్తున్నారా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, వాళ్ళ మాట తడబడుతూ ఉంటుంది మీతో మాట్లాడేటప్పుడు. మీ కళ్ళల్లోకి డైరెక్ట్ గా చూడలేరు. ఏ వ్యక్తి అయినా సరే మనతో అబద్ధం చెప్తున్నారా లేదా అన్న విషయం కనుక్కోవాలంటే ఇదే మార్గం. మన కళ్ళల్లోకి డైరెక్ట్ గా చూడలేరు అబద్ధం చెప్పే వ్యక్తి. వేరే వైపుకి చూస్తూ కవరింగ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. తడబడుతూ ఉంటారు, స్ట్రైట్ గా చెప్పరు అనమాట. అబద్ధాన్ని చెప్పేసి కంప్లీట్ చేసి ఇక దానిని మళ్ళీ మేకప్ చేసి చెప్పడం, మళ్ళీ సరి చేసి చెప్పడం, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా చేస్తూ ఉంటారు. నిజం అనుకోండి, ఒకసారి చెప్పేసి వదిలేస్తారు. నేను ఈ రోజు పలానా దగ్గరికి వెళ్ళొచ్చా, అది నిజం, ఓకే, అయిపోయింది, కంప్లీట్ మ్యాటర్. వాళ్ళు వేరే చోటకి వెళ్ళొచ్చి మీకు ఇంకొకటి చెప్తా ఉన్నారు అనుకోండి, దానికి చాలా మేకప్స్ వేసి చెప్తా ఉంటారు. నేను పలానా దగ్గరికి వెళ్ళొచ్చాను అని చెప్తారా, ఆ వెళ్ళొచ్చిన దగ్గర అదేదో జరిగింది విషయం, అక్కడ ఇదే అయింది, బస్సు మిస్ అయింది, ఇట్లా రకరకాలుగా మేకప్స్ వేస్తా ఉంటారు. ఇలా చెప్పేటప్పుడు వాళ్ళ మాటలు తడబడతాయి. ఫస్ట్ చెప్పిన దానికి లాస్ట్ చెప్పిన దానికి చాలా మారిపోతూ ఉంటాయి అనమాట మాటలు. ఇదే విషయం రేపు చెప్పినప్పుడు వేరేలా చెప్తా ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీతో నిజం చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా. నెంబర్ 2 వచ్చేసి
నాకు ఒక కామెంట్ వచ్చిందండి. వాళ్ళ ఫ్రెండ్ చాలా నిజంగా ప్రేమించాడంట, అమ్మాయి కూడా నిజంగా ప్రేమించిందంట. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసేసుకుందండి. వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు. 2-3 సంవత్సరాలు చక్కగా ప్రేమించుకున్నారు, మంచిగా జరిగింది, అంత బాగానే ఉంది. సడన్ గా ఎందుకు ఇలా చేసిందో మాకు అర్థం కావట్లా అని చెప్పేసి కామెంట్ పెట్టారు. దానికి నేను రిప్లై కూడా ఇచ్చేసానులేండి. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంటుందండి? ఆ అమ్మాయికి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని, మీతో లాస్ట్ వరకు ట్రావెల్ చేయాలని లేదు. జస్ట్ తనకి వేరే వాళ్ళతో పెళ్లి కుదిరిన దాకా మిమ్మల్ని టైం పాస్ చేయడానికి మీ లైఫ్ లోకి వచ్చింది, అంతే. వెరీ సింపుల్. అమ్మాయికి పెళ్లి కుదిరింది అన్న విషయం కూడా మీతో చెప్పకుండా దాచిపెట్టేసి సడన్ గా పెళ్లి చేసుకొని మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది అని అంటే మీకు ఇంకా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఏమీ లేదు. జస్ట్ టైం పాస్ కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతుందని, అబ్బాయిని చూస్తున్నారని, పెళ్లి కుదిరిందని, పెళ్లి చేసుకోబోతున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ మీతో పంచాయతీలు పెడుతూ కూర్చోరు. ఓకేనా? వచ్చిన పని ఏంటని చూసుకుంటారు, తర్వాత మూటముళ్ళి సర్దుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లాంటి కిలాడీలు కూడా ఉంటారు, జాగ్రత్త అనమాట. కానీ రియల్ గా ప్రేమించే అమ్మాయి అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ స్థానంలో ఇంకొకరిని అసలు ఊహించుకోలేరు. ఖచ్చితంగా మీరే లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయిపోతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి, మీరు వాళ్ళకి టైం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మీరు ఎంత గిఫ్ట్లు ఇచ్చినా సరే, ఎంత మంచిగా ప్రేమించినా సరే, వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఒక వంక కొరత అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకుంటా ఉంటారు, నేను ఎంత బాగా మంచిగా ప్రేమిస్తున్నాను కదా, ఐ లవ్ యూ చెప్తున్నాను కదా, టైం కి నేను అన్ని అడుగుతా ఉన్నాను కదా, అయినా ఏంటి అని చెప్పేసి. అయినా ఏంటి అని అంటే మీరు వాళ్ళకి తగినంత ప్రేమని ఇవ్వట్లేదు, మీరు టైం స్పెండ్ చేయట్లేదు అని అర్థం. ఇక్కడ కంప్లైంట్ అదే. నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని ఎప్పుడు చూసిన ఇదే కంప్లైంట్ మీ దగ్గర తీసుకొస్తా ఉన్నారు అని అంటే వాళ్ళు మిమ్మల్ని అంత ఇదిగా ప్రేమిస్తున్నారు అని అర్థం. వాళ్ళకి ఇంకా సరిపోవట్లేదు మీరు ఇచ్చే టైం, ఇంకొంచెం ఎక్స్ట్రా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. ఎందుకంటే రియల్ గా ప్రేమిస్తా ఉన్నారు కదా, అందుకని. రియల్ గా ప్రేమించకుండా జస్ట్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూస్తా ఉన్నట్టయితే మీతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మీరు ఒక ఆప్షనే కాబట్టి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటారు, మిమ్మల్ని జస్ట్ టైం పాస్ గా చూస్తారు. అలా కాకుండా పదే పదే మీరు నాకు టైం ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారు అంటే మీతో టైం స్పెండ్ చేయడం మాత్రమే వాళ్ళకి నచ్చిన విషయం అని గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటారు. నెంబర్ 4 పాయింట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోతే చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో ఎన్ని అద్భుతాలైనా ఉండనియండి, ఎంత మంచి విషయమైనా జరగనియండి, అది మీతోనే షేర్ చేసుకోవాలి అని అనుకుంటారు. మీరు కొంచెం అటెన్షన్ తగ్గించినా సరే చాలా బాధపడిపోతుంటారు, కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ లేదేమో, నేనేం తప్పు చేశాను అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని రియల్ గా ప్రేమించే అమ్మాయిలు అటెన్షన్ ఇవ్వాలి అని కోరుకుంటా ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళు మీకు కనుక నిజంగా ప్రేమిస్తున్నారు అని అనిపిస్తే అట్లాంటి వ్యక్తుల్ని అటెన్షన్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి. మనకి పనులన్నీ ఎప్పుడు ఉండేయనండి. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళకి మనం ఇచ్చే అటెన్షన్ వాళ్ళకి బూస్ట్ లా పనిచేస్తుందని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక 5th పాయింట్ వచ్చేసి, చాలా పొసెసివ్ గా ఉంటారు. మీరు వేరే అమ్మాయితో మాట్లాడినా, వేరే వాళ్ళని చూసినా సరే అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటారండి. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని వేరే వాళ్ళకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. మీరు కామెడీగా అన్నా సరే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. నేను వేరే అమ్మాయితో చూస్తున్నాను, వేరే అమ్మాయితో టైం స్పెండ్ చేస్తున్నాను, ఇట్లా మీరు ఒక జోక్ వేసి చూడండి, జస్ట్ వెంటనే వాళ్ళకి కాలుద్ది అనమాట, మామూలుగా కాదు, చాలా చాలా సీరియస్ అయిపోతారు. సీరియస్ అయిపోవటమే కాదు, ఏడ్చే పరిస్థితి కూడా వస్తుంది అనమాట. మీరు వాళ్ళతో తప్ప ఎవరితోటి క్లోజ్ గా ఉండటాన్ని అసలు ఇష్టపడరు. చాలా చాలా పొసెసివ్నెస్ పీక్ లో ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. ఇది నన్ను ఎప్పుడు చూసినా అనుమానిస్తుంది, నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి. ఫ్రీడమ్ ఇవ్వకపోవటం కాదు, మిమ్మల్ని అనుమానించడం కాదు. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్ళు, మీరు తన లైఫ్ అనుకునే వాళ్ళు మాత్రమే మీ మీద ఓవర్ పొసెసివ్నెస్ తో ఉంటారు. జలస్, చాలా జలస్ ఫీల్ అవుతా ఉంటారు. అర్థం చేసుకోండి. ఇవన్నీ చాలా సెన్సిటివ్ అయిన విషయాలు అనమాట. వాళ్ళు నోరు తెరిచి చెప్పలేరు. కానీ కొంతమంది గెట్టోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మాత్రం చెంపలు వాయించేస్తారు మీరు ఎవరితోనైనా మాట్లాడారంటే. ఇలా గనక ఉన్నారు అని అంటే మీ పట్ల వాళ్ళకి మీ మీద చాలా చాలా ప్రేమ అధికంగా ఉంది అని అర్థం. ఇట్లాంటి వాళ్ళని అసలు వదులుకోకండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ రోజు ఒకళ్ళని చూసి రేపు ఇంకొకళ్ళని చూసి ఎల్లుండి మనసు మార్చేసుకొని అవతల ఎల్లుండి ఇంకొకళ్ళని ప్రేమించి ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే రోజులండి ఇవి. ఈ రోజుల్లో కూడా జలస్ ఫీల్ అవుతున్నారు,
పొసెసివ్నెస్ తో ఉంటున్నారు, మీరు ఎవరితోటి మాట్లాడకూడదు, నాకు మాత్రమే సొంతం అని అనుకుంటా ఉన్నారు అని అంటే అమ్మాయి చాలా లాయల్టీగా మిమ్మల్ని లవ్ చేస్తుంది అని అర్థం. ప్రతిదీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టరండి, అర్థం చేసుకోండి. మిమ్మల్ని పట్టించుకొని అమ్మాయిల చుట్టూ తిరగటం పెద్ద గొప్ప కాదు. మిమ్మల్ని ఎవరైతే పట్టించుకుంటున్నారో, మీకోసం ఎవరైతే ప్రాణం ఇస్తున్నారో, మీ మీద ఎవరైతే ఎక్కువగా జెలస్ ఫీల్ అవుతున్నారో, ఇట్లాంటి వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం చేసుకుని వాళ్ళని ప్రేమించండి దయచేసి. అంతేకాని 2 రోజులు 3 రోజులు మీతో టైం పాస్ చేసి, లేదా 3 నెలలు 4 నెలలు టైం పాస్ చేసి 5వ నెలలో వేరే వాడితో పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయి, ఆ తర్వాత మీకు టాటా బాయ్ బాయ్ గుడ్ బై సీ యూ అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళని సీరియస్ గా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతూ మళ్ళీ నాకు కామెంట్లు పెట్టి ఫీల్ అవుతూ, అసలు అమ్మాయి మీతో చెప్పా పెట్టుకుని పెళ్లి చేసేసుకుందని అంటేనే అర్థమైపోవాలి కదా మీకు మిమ్మల్ని మోసం చేసిందని. జస్ట్ మీరు టైం పాస్ ఆప్షన్. అయినా మీరు దీనికి సంతోషపడాలండి. మిమ్మల్ని ఆప్షన్ గా వదిలేసి వెళ్ళిపోయినందుకు చాలా సంతోషపడాలి. పెళ్లి చేసేసుకుని కూడా ఏమి ఎరగనట్టుగా వాళ్ళ భర్తతో పాటు మిమ్మల్ని కూడా మెయింటైన్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా ఉందా ఇంకా? కాబట్టి ఇట్లాంటి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకండి. మీకోసం నిజంగా ప్రాణం పెట్టే వ్యక్తులు ఎవరో గుర్తించి అలాంటి అమ్మాయిల్ని దేవతల్లాగా చూసుకోండి. మీ లైఫ్ చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క ప్రేమని వాళ్ళు పంచుతారు. ప్రతి ఒక్క ప్రేమ అంటే ఏంటి, ఎన్ని రకాల ప్రేమలు ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఫ్రెండ్ ప్రేమ, భార్య ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, అన్నిటినీ కూడా మీరు అమ్మాయిలో చూసుకొని హాయిగా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. అలా దొరికినప్పుడు ఇగ్నోర్ చేసి అట్లాంటి వాళ్ళని దూరం చేసుకున్నారంటే మీ అంతా దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని అర్థం. అలాంటి బంగారు తల్లుల్ని ఎట్టి పరిస్థితిలో ఇగ్నోర్ చెయ్యకండి ప్లీజ్. 5 పాయింట్లతో కంప్లీట్ చేద్దాం అని అనుకున్నాను కానండి, 6వ పాయింట్ ఒకటి వచ్చేసింది. అది కూడా చెప్పేస్తాను. మిమ్మల్ని ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఈ రోజు ఏంటి ప్రోగ్రామ్, ఇట్లా రకరకాలుగా మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, క్వశ్చన్స్ తింటున్నావా అని చెప్పేసి అడగకండి. వాళ్ళు అందరినీ అడగరు అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని రోడ్ లో పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని అడగరు. పర్టికులర్లీ మిమ్మల్ని అడుగుతా ఉంటారు. మీకు మెసేజ్ చేయటం, కాల్ చేయటం, ఎఫర్ట్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఇవన్నీ అర్థమైనవి అనుకోండి, మీరు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది అడిగారు అనమాట ఈ పాయింట్ మీద వీడియో చేయండి అని. నిజంగా ప్రేమించే అమ్మాయి ఇలానే ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ చేస్తుంది, మిమ్మల్ని అనుమానిస్తుంది, పొసెసివ్ గా ఫీల్ అవుతుంది, జెలస్ గా ఫీల్ అవుతుంది, మీకు ఎప్పుడు అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్తుంది, మీ దగ్గర ఏది కూడా దాచిపెట్టదు, మీ ఫ్యూచర్ తనే అని అనుకుంటుంది. అసలు మీరు తన ఫ్యూచర్ అని అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మిమ్మల్ని ఖచ్చితంగా పరిచయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాచిపెట్టరు. మీ దగ్గర నుంచి కూడా అలాంటి ఎఫర్ట్స్ రావాలని ఎదురు చూస్తుంది. ఇందులో ఏం పెద్ద తప్పే ఉందండి. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని కూడా తిరిగి ప్రేమించాలని కోరుకోవటం తప్పు కదా. ఎఫర్ట్స్ ఏమి పెట్టకుండానే లవ్ సక్సెస్ అవటం అనేది జరగదు అండి. ఇద్దరి సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటేనే ప్రేమ సక్సెస్ అవుతుంది. మీతో లైఫ్ లాంగ్ కలిసి జీవితాన్ని పంచుకోవాలి అని ఆశపడుతున్న ఒక అమ్మాయి మీ నుంచి ఎఫర్ట్స్ ని ఆశించడంలో ఏమన్నా పెద్ద తప్ప, చెయ్యకూడని నేరమా, మహాపాపమా? కాదు. తను ప్రేమని ఎక్స్పెక్ట్ చేయటంలో ఏమాత్రం తప్పు లేదు. నిజమైన ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని అంటారు. ఇది చాలా రాంగ్. నిజమైన ప్రేమలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలనుకోవటం, మీరు వాళ్ళకి టైం ఇవ్వాలి అని అనుకోవటం, మీరు వాళ్ళకి మెసేజ్ కాల్ చేయాలి అని అనుకోవటం, టెక్స్ట్ చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్సే కదండి. లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అసలు ఎందుకు ఈ తొక్కలో ప్రేమ? తొక్కలో ప్రేమ అంటున్నానని మళ్ళీ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే కొంతమంది నిజంగానే తొక్కలో ప్రేమ చేస్తున్నారు అనమాట ఈ రోజుల్లో. రియల్ గా ప్రేమించే వాళ్ళు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. రియల్ గా ప్రేమించే వాళ్ళు, మీ లైఫ్ లో కంటిన్యూస్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళు, లాస్ట్ వరకు మీతో ట్రావెల్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అందులో తప్పు లేదు. మీరు కూడా అందులో ఇవ్వాల్సిందే. కుదరదు, నో అంటే కుదరదు. మీకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదా చెప్పేసేయండి, డైరెక్ట్ గా చెప్పేసేయండి. మీరంటే నాకు పెద్ద అభిప్రాయం లేదు, మిమ్మల్ని నేను ఆ దృష్టితో చూడట్లేదు, దయచేసి నా మీద ఆశలు పెంచుకోకండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం నేను ఏది కూడా మీతో ఇవ్వలేను, మీకు ఇవ్వలేను అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు అనుకోండి, కొద్ది రోజులు బాధపడి హీల్ అవుతారు పాపం. అంతేకాని వాళ్ళని పెండింగ్ లో పెట్టి, వాళ్ళని మ్యూట్ లో పెట్టి, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని ఇగ్నోర్ చేసి, వాళ్ళ మనసును అర్థం చేసుకోకుండా
ఇంతకన్నా బెటర్ ఆప్షన్ వస్తుందేమో అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళంత తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకెవరు ఉండరు. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చిన ప్రేమ, మీ మీద అన్ని రకాలుగా డిపెండ్ అయ్యి బ్రతుకుతున్న ప్రేమ ఈ రోజుల్లో దొరకటం కష్టం. కాబట్టి అలాంటి వాళ్ళు మీ లైఫ్ లో కనుక ఉన్నారు అని అంటే అలాంటి అమ్మాయిని అసలు వదులుకోకండి. మీకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఓకేనా అబ్బాయిలు? అమ్మాయిలు ఎప్పుడైనా సరే నిజంగా ప్రేమిస్తే ఇలానే ఉంటారు. ఈ 6 పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో ఏ 4 మ్యాచ్ అయినా సరే వాళ్ళు రియల్ గా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు. ఇలా రియల్ గా ప్రేమించే అమ్మాయిలు మీ లైఫ్ లో కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ ప్రేమ లవ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.